వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ మనతో పాటు సిహెచ్ భవానీ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చారు. ఇటు ట్రూ జోన్ సోలార్ అనే బ్రాండ్ని ఆ కంపెనీ డ్రైవ్ చేస్తుంది. సో ట్రూ జోన్ సోలార్ అసలు సోలార్ ప్యానెల్స్ సెటప్ ఎలా చేసుకోవాలి, ఒక రెసిడెన్షియల్ ఇంట్లో కానీ ఒక కమర్షియల్ ప్రాపర్టీలో కానీ లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్, ఒక పవర్ ప్లాంట్కి సంబంధించి మెగావాట్స్లో ఉండే ప్రాజెక్ట్స్ని కూడా ఎలా సెటప్ చేసుకోవాలి, అసలు వీటన్నిటికీ ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూడాలి, మొదటగా కంపెనీ చూస్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి, అలాగే ఇండస్ట్రీలో ఒక 17 సంవత్సరాలు జర్నీ ఎలా జరిగింది, ఈ ఇండస్ట్రీని ఎందుకు పిక్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ భవానీ సురేష్ గారు. మీ జర్నీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ మాట్లాడదాం. ఇనిషియల్గా 17 ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అప్పటికి నాకు తెలిసి సోలార్ ఎనర్జీస్ ఇలాంటివి ఇండియాలో ఇంకా ఇవాల్వ్ అవుతున్నాయి నాకు తెలిసి. అప్పటికి ఇనిషియల్ స్టేజ్ నాకు తెలిసి అప్పుడు చైనా నుంచి ప్యానెల్స్ తెచ్చుకునేవాళ్ళు, లేకపోతే జర్మనీ నుంచి ప్యానెల్స్, హయ్యర్ క్వాలిటీ అంటే జర్మనీ. సో అలాంటి టైంలో అంటే ఇండియాలో ఇంకా ప్యానెల్స్ ప్రొడక్షన్ లేని టైంలో ఈ ఇండస్ట్రీలోకి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు? నా పేరు భవానీ సురేష్ చారుగుండ్ల అండి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. బ్రాండ్ నేమ్ ఇస్ ట్రూ జోన్ సోలార్. సో ఈ కంపెనీని నేను 2008లో స్టార్ట్ చేశాను. సో బిఫోర్ దాట్ నా జర్నీ, నేను ఐఎమ్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఓకే. ఐ హెయిల్ ఫ్రమ్ కొత్తగూడెం, పాల్వంచ. అండ్ ఆఫ్టర్ మై ఎంబీఏ కేమ్ టు హైదరాబాద్ ఇన్ ద ఇయర్ 2000. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్గా నేను నా జర్నీ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. సో ఇనీషియల్గా ఒక 3-4 ఇయర్స్ని జాబ్ చేసిన తర్వాత 2003లో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ బిజినెస్. సో ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ డీల్ చేసేవాడిని. అలానే 2007లో ఒక హచ్ షోరూమ్ కూడా నేను పెట్టడం జరిగింది. సో 2008లో రెసిషన్ టైంలో ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బ్యాంక్స్ డైరెక్ట్గా చేయటము, తర్వాత హచ్ కూడా మాకు కమిట్మెంట్స్ని ఏదైతే అనుకున్నామో ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోవడంతో ఈ 2 బిజినెసెస్ నేను క్లోజ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఐ డిసైడెడ్ టు డెవలప్ మై ఓన్ బ్రాండ్. ఎందుకంటే అప్పుడు నేను వేరే కంపెనీస్కి నేను బ్రాండ్స్కి ఛానల్ పార్ట్నర్గా వర్క్ చేసేవాడిని. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే ఉద్దేశంతో ఐ వాంట్ టు డెవలప్ మై ఓన్ బ్రాండ్. సో అలాగా నేను మార్కెట్లో చూసినప్పుడు చాలా వ్యాపారాలు, కాంపిటీషన్ అప్పటికే చాలా వాటిల్లో ఉన్నాయి. ఈ సోలార్ బిజినెస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు అవేర్నెస్ కూడా లేదు. ఆ రోజుల్లో ఓన్లీ సోలార్ వాటర్ హీటర్స్, తర్వాత చిన్న చిన్న సోలార్ ల్యాంటర్న్స్ లాంటివి మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉండేవి. సో నేను మార్కెట్ అంతా స్టడీ చేసిన తర్వాత సోలార్ వాటర్ హీటర్స్ కొన్ని స్టేట్స్లో బాగా ఎక్కువ డిమాండ్ ఉండటం, తర్వాత వాటికి కావాల్సిన కొన్ని కాంపోనెంట్స్ ఇండియాలో తయారు కాకపోవటం, కంప్లీట్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుండే. సో మహారాష్ట్ర, కర్ణాటక లాంటి స్టేట్స్లో గవర్నమెంట్స్ కూడా మ్యాండేట్ చేసినాయి, కంపల్సరీ సోలార్ వాటర్ హీటర్స్ పెట్టుకుంటేనే వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ వచ్చే స్టేజ్ ఉందన్నమాట. ఓకే. అందుకని అక్కడ మ్యాండేట్గా సోలార్ వాటర్ హీటర్స్ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ స్టేట్స్లో. ఆ దృష్టిలో పెట్టుకొని నేను మార్కెట్లో సర్వే చేసి చైనా వెళ్ళి ఒక టాప్ బ్రాండ్స్, వరల్డ్లోనే టాప్ బ్రాండ్స్ ఒక 2-3 బ్రాండ్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఈ ట్యూబ్స్ మేము ఇంపోర్ట్ చేసి, ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్ అని ఉంటాయండి సోలార్ వాటర్ హీటర్లో, దాని ద్వారా నీళ్లు వేడెక్కుతాయి. అవి ఇండియాలో తయారవ్వవు. ఓకే. వాటిని మేము ఇంపోర్ట్ చేసి ఇక్కడ స్టాక్ చేసి మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా నేను సప్లై చేయటం అనేది నా ఫస్ట్ సోలార్ బిజినెస్ అనమాట. ఎంట్రీ డిస్ట్రిబ్యూటర్ యాజ్ ఏ ఇంపోర్టర్ అండ్ రీసెల్లింగ్ ఆఫ్ మాడ్యూల్స్, ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్. ఆ తర్వాత 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సోలార్ వాటర్ హీటర్స్ మీద సబ్సిడీ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ టైంలో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే మనకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి రావడం జరిగింది. ఓకే. సో 2008లో మనం ఈ జర్నీ స్టార్ట్ చేసి 10లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. అట్లా సోలార్ వాటర్ హీటర్స్ జర్నీ మాది 15 ఇయర్స్ నడిచింది. ఇప్పుడు టోటల్ ఇండియా మొత్తం కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేసాము. 2 లక్షల పైన సోలార్ వాటర్ హీటర్ వినియోగదారులు ఉన్నారు మాకు, కస్టమర్స్ అంటే యూజర్స్ ఉన్నారు. ఇండియా మొత్తం కూడా డీలర్స్ ఉన్నారు. సో 2012-13 నుంచి గ్రిడ్ కనెక్టెడ్ అండ్ రూఫ్ టాప్ సిస్టమ్స్ మీద అవేర్నెస్ పెరిగింది. అంటే ఇంతకుముందు ఈ సోలార్ ప్యానల్స్ ఎక్కువ వాడేవాళ్ళు కాదు, ఎందుకంటే ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉండేవి. తక్కువ అంటే ఏరియా ఎక్కువ అవసరం పడేది మనకి. 1 కిలోవాట్ పెట్టుకోవాలంటే అప్పట్లో మనకి 120 నుంచి 150 స్క్వేర్ ఫీట్ అవసరం అయ్యేది. ఇవాళ రోజున మోర్ దాన్ దట్, ఈవెన్ ఇంకా ముందైతే 8-9 టైంలో 200 స్క్వేర్ ఫీట్ దాకా అవసరం పడేది 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలంటే. ఇవాళ అది మనం 50 స్క్వేర్ ఫీట్లో ఇన్స్టాల్ చేయగలుగుతున్నాము. సో ఏరియా ఎట్లయితే మనకి తగ్గుతూ వచ్చిందో, ఎఫిషియన్సీస్ పెరుగుతూ వచ్చినాయో, సోలార్ ఆన్ గ్రిడ్ మీద కూడా యూసేజ్ పెరుగుతూ వచ్చింది.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 2015-16 నుంచి మేము ఎక్కువగా ఈ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాము. అండ్ యూ ఆల్ నో టుడే వీఆర్ మార్కెట్ లీడర్స్. రైట్. మీ కంపెనీలో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ లైక్ సచిన్ టెండూల్కర్ కూడా మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారని, అంటే మిమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యారా? ఆయన ఇంట్రెస్ట్లు మీ కంపెనీ మిషన్తో కానీ వీటితో అలైన్ అయినాయా, లేకపోతే మార్కెట్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు కదా, మీ కంపెనీని ఎందుకు ప్రిఫర్ చేశారు ఆయన? ఇవాళ చూస్తే మా సచిన్ టెండూల్కర్ గారు అంటేనే ట్రస్ట్. ఇవాళ రోజున ఆయన ఒక 100 కంపెనీస్ వాళ్ళు కనుక ఇఫ్ దే సర్చ్ ఫర్ 100 కంపెనీస్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అవును. అట్లా మా కంపెనీ సమ్ సోర్సెస్ ద్వారా వాళ్ళకి అప్డేట్ వెళ్ళింది దట్ దిస్ కంపెనీ ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ రిటైల్ మార్కెట్. సోలార్ ఎనర్జీ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఆయనకు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. అలాగా వాళ్ళ టీం అప్రోచ్ అవ్వటం జరిగింది. సో మేము కూడా బికాస్ బీయింగ్ ఎ లెజెండ్, ఇఫ్ సమ్మన్ ఈజ్ కమింగ్ యాజ్ ఎన్ ఇన్వెస్టర్ ఇన్ టు అవర్ ఆర్గనైజేషన్, మన క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది, బ్రాండ్ మీద కూడా ట్రస్ట్ పెరుగుతుంది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 months డ్యూ డెలిజెన్స్ చేశారు. మన ప్రోడక్ట్ ఏంటిది, కంపెనీ ఏంటి, సర్వీస్ ఎట్లా ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మా కంపెనీ సర్వీసెస్ బాగోకపోయినా, క్రెడిబిలిటీ బాగోకపోయినా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళకు కూడా అది ఇంపాక్ట్ ఉంటుంది అనేది డెఫినెట్గా పెద్దవాళ్ళకు భయం అనేది ఉంటుంది. అండ్ దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ డ్యూ డెలిజెన్స్. 10 months మా కంపెనీ గురించి కస్టమర్స్ దగ్గరకు వెళ్ళి, అంటే వాళ్ళ టీమ్స్ వర్క్ చేశారు గ్రౌండ్ లెవెల్లో కూడా. After that, we got a information that they are interested to invest in our company. They invited us to their place. I've been to their office. We had almost 1-2 hours of discussion along with Sachin Tendulkar garu, వాళ్ళ టీం వాళ్ళంతా కూడా ఉండే. ఓకే. సో మేము ఒక 1.5-2 hours స్పెండ్ చేసాము. సో ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద వే యాక్చువల్లీ ట్రూజాన్ సోలార్ ఈజ్ ఆపరేటింగ్. అంటే ఇవాళ థౌజండ్స్ ఆఫ్ సోలార్ కంపెనీస్ ఉన్నాయండి, బ్రాండ్స్ ఉన్నాయి, నాన్ బ్రాండ్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. కానీ సర్వీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకు ఆయనకు అది బాగా నచ్చింది. అంటే వీఆర్ యాక్చువల్లీ ఆపరేటింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మొదటి నుంచి కూడా 2008లో నేను ఈ కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాల్టి వరకు కూడా కస్టమర్ సర్వీస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. వీ నెవర్ ఎవర్ లుక్ బ్యాక్ ఫర్ సర్వీస్. ఈ ఆర్గనైజేషన్లో 48 గంటలు దాటి సర్వీస్ ఇది అనేది ఉండదు, టైం లైన్ దాటదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఈ రీసెర్చ్లో వాళ్ళకు కూడా అప్డేట్ ఉంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా, అంటే మేము కూడా మెల్లగా ఎక్స్పాన్షన్ చేస్తూ వస్తున్నాం. అప్పటికే మహేష్ బాబు గారు కూడా మా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో దే ఆర్ సీయింగ్ ఇట్ యాక్చువల్లీ ద గ్రోత్ హౌ వీ హ్యావ్ గ్రోన్. సో ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ మీటింగ్ అండ్ దెన్ వీ హ్యావ్ బోత్ మ్యూచువల్లీ అండ్ accepted that, and today he is one of our investor. Oh, that's great, that's great. So ట్రూజోన్ సోలార్లో అసలు మీరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాటి గురించి కొంచెం మాట్లాడదాం, వాటి గురించి చెప్పరా? సో ఇవాళ సోలార్ ప్రోడక్ట్ లైఫ్ 25+ years ఉంటుందండి. 25 to 30 years ఉంటుంది. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే 25-30 years వరకు మన పవర్ అనేది కంప్లీట్గా మనము సేవ్ చేసుకోవచ్చు. సో మనము ఇన్స్టాల్ చేసుకున్న సిస్టమ్, మన ఇంట్లో ఏ ఐటమ్ కొన్నా కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మ్యాక్సిమం నడుస్తుంది. సో మనం కొనుక్కునేటప్పుడు మనం అప్పటికే చాలా రీసెర్చ్ చేసి జాగ్రత్తలు తీసుకొని కంపారిజన్ చేసి తీసుకుంటాం. అలాంటి సోలార్లో ఇంకా ఎక్కువ మనం ఇంట్రెస్ట్ పెట్టి చూడాలి. ఎందుకంటే బికాస్ యాజ్ ఏ మెన్షన్ లైక్ టెన్యూర్ చాలా పెద్దది. సో ఆ విషయంలో ట్రూజాన్ సోలార్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంపెనీ ఇన్ ద మార్కెట్. దానికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి వీఆర్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు ఎట్లయితే కస్టమర్స్ పెరుగుతూ పోతారో మాన్యువల్గా మనం సర్వీసెస్ ఇవ్వటం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఇవాళ మాకు మోర్ దాన్ 10,000 కస్టమర్స్ రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంట్ కస్టమర్స్ అయిపోయినారు. సో మాన్యువల్గా మేము వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి అంటే ప్రాబ్లం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సాఫ్ట్వేర్స్, తర్వాత వాటికి సంబంధించి టెక్నాలజీ డ్రివెన్ సర్వీస్ ఇవన్నీ కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాము. సో రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ వీ లాంచ్డ్ అవర్ సర్వీస్ యాప్, వేర్ మేమేం చేస్తామంటే అండి, కస్టమర్కి సోలార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మా ఆఫీస్లో మా డాష్బోర్డ్లో మేము వాళ్ళని మానిటర్ చేస్తాము. అంటే ఆ సిస్టమ్స్ వర్క్ చేస్తున్నాయా చేయట్లేదా, ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మాకు అలర్ట్స్ వస్తాయి, కస్టమర్కి కూడా అలర్ట్స్ వస్తాయి. ప్రాబ్లం వస్తే మేమే అది ఐడెంటిఫై చేస్తాం, మేమే వెళ్తాం, మేమే రెక్టిఫై చేస్తాం. ఇట్స్ లైక్ వీ నెవర్ వెయిట్ ఫర్ ఎనీ కస్టమర్ కాల్. మాకు ప్రాబ్లం ఉంది అని కస్టమర్ కాల్ చేయకముందే మేమే ఐడెంటిఫై చేసి మేమే కస్టమర్ కాల్ చేసి వెళ్ళి రెక్టిఫై చేస్తాము. దానికి డెడికేటెడ్ సాఫ్ట్వేర్స్ వీ హ్యావ్ బిల్ట్ అనమాట. వెరీ ఎక్స్పెన్సివ్, వీ హ్యావ్ స్పెంట్ హ్యూజ్ మనీ ఆన్ సాఫ్ట్వేర్స్. ప్లస్ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ సర్వీస్ టీమ్. సాఫ్ట్వేర్స్ ద్వారా మేము ట్రాక్ చేస్తాము. అంటే ఇప్పుడు ప్రతి సోలార్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇన్వర్టర్ ఒకటి పెడతారండి, సోలార్ ఇన్వర్టర్. వాళ్ళకి సంబంధించిన ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎవరు పెట్టినా కూడా ఉంటుంది. కానీ అది కంపెనీది కాదు. అంటే ట్రూజాన్ లాంటి సోలార్ ఇన్స్టాలేషన్స్
ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది కాదు, ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చర్ది ఉంటుంది. ఓకే. సో దాంట్లో ఓన్లీ ఏంటంటే ఇవాళ ఎంత జనరేట్ అయింది, వారానికి ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది అనేది చూసుకోవచ్చు. ఓన్లీ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వాళ్ళని రీచ్ అవ్వలేం. అండ్ అలర్ట్స్ లాంటి ఎటువంటి రావు. సో దీంట్లో ఏంటంటే మేము అన్ని ఇన్వర్టర్ బ్రాండ్స్ని కూడా ఏపీఐ ద్వారా ఇంటిగ్రేట్ చేసి మేము సింగిల్ డాష్బోర్డ్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేస్తున్నాము. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్గా కూడా మేము ఒక ఇంటిగ్రేషన్ చేసాము. దాంట్లో నాట్ ఓన్లీ ప్రాబ్లం వచ్చిన సిస్టమ్సే కాకుండా ఈవెన్ జనరేషన్ తక్కువ వస్తున్న సిస్టమ్స్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో మనకి రోజుకు 1 కిలోవాట్కి 4.5 యూనిట్లు రావాలి, ఇది 3 యూనిట్లే జనరేట్ చేస్తుంది అనుకోండి. ఓకే. అది క్లీనింగ్ చేయకపోవటం వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా నీడబడటం వల్ల కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా. ఆ అలర్ట్స్ మనకు రావడం ద్వారా, అది కస్టమర్ కూడా రావడం ద్వారా వాళ్ళు క్లీన్ చేసేసుకుంటారు మాడ్యూల్, మళ్ళీ జనరేషన్ అనేది మంచిగా అయిపోతుంది. సో ఇంత మేము కేర్ తీసుకుంటాము సర్వీసెస్లో. అండ్ వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ టీమ్. అంటే సోలార్ ఇండస్ట్రీలో అందరూ కన్సల్టెంట్స్ ద్వారా చేస్తారు. ఓకే. ఇవాళ రోజున ఒక ఆర్డర్ తీసుకొని థర్డ్ పార్టీ ఇన్స్టలేషన్ టీమ్కి ఇచ్చి ఇన్స్టలేషన్స్ చేయించేదే 99% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ డూయింగ్. బట్ ఎట్ ట్రూజోన్ సోలార్ ఎండ్ టు ఎండ్ అండి. అంటే మనము ఆర్డర్ ఎంక్వైరీ వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ నెట్ మీటర్ అని ఉంటుంది, అది పెట్టేంత వరకు కూడా కంప్లీట్ ప్రాసెస్ మా ఇన్హౌస్ టీమే చేస్తారు. ఎక్కడ కూడా థర్డ్ పార్టీ అనేది ఉండదు. 100% అక్రాస్ ఇండియా 600 మంది మా ఓన్ ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఇండియా మొత్తం వర్క్ చేస్తున్నారు దీని మీద. ఎస్. ట్రూజ్ ఇన్ జనరల్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక కమర్షియల్ అసెట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు సోలార్ని పిక్ చేయాలి, సోలార్ ఎనర్జీకి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు మార్కెట్లో చూడాల్సిన విషయాలు ఏంటి, మార్కెట్లో ఉన్న కంపెనీస్లో కంపేర్ చూసుకోవాల్సిన విషయాలు ఏంటి? బికాజ్ ఇట్స్ ఎ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. మీరు అన్నట్టు ఒక 25 years లైఫ్ ఉంటుంది కాబట్టి, అలాగే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. అవును. సో ఇప్పుడు సోలార్ అనేదండి, యాజ్ ఐ మెన్షన్, లైక్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసినాయి, కన్ఫ్యూజన్ పెరిగిపోయింది కస్టమర్స్లో. ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు బెటర్ ఉంటారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా అండి కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో సోలార్ ప్యానెల్స్ కావచ్చు, సోలార్ ఇన్వర్టర్ కావచ్చు, స్ట్రక్చర్స్ కావచ్చు, MC4 కనెక్టర్స్ కావచ్చు, కేబుల్ టైస్ కావచ్చు, అట్లా 40+ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ సివిల్ గ్రౌటింగ్. ఏదంటే ఇంటి మీద పెడతాం కాబట్టి ఆ దిమ్మెలు ఏదైతే కడతామో సివిల్, అవి కూడా చాలా క్రిటికల్. ఎందుకంటే 25 సంవత్సరాల్లో అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే లీకేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంట్లో కూడా. సో ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత కంపెనీ క్రెడెన్షియల్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఎన్ని చేశారు, ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు, వాళ్ళ రివ్యూస్ ఏంటి, వాళ్ళ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటి, అది డెఫినెట్గా తెలుసుకోవాలి. సో కాంపోనెంట్స్ పరంగా వస్తే వెరీ స్మాల్ కాంపోనెంట్స్, ఇప్పుడు మనకి కేబుల్ టైస్ అని అంటామండి. ఇప్పుడు మాడ్యూల్స్ ప్యానెల్, సోలార్ ప్యానెల్స్ 1 కిలోవాట్లో 2 వస్తాయి, 3 కిలోవాట్లకు 6 వస్తాయి. అంటే ఇవన్నీ మళ్ళీ ఇంటర్ కనెక్ట్ అవ్వాలి. ఇంటర్ కనెక్ట్ అవ్వాలి అంటే కేబుల్స్ అన్నీ ఇంటర్ కనెక్ట్ అవుతాయి. సో ఈ కేబుల్స్ కట్టడానికి అందరూ కూడా నైలాన్ కేబుల్ టైస్ యూస్ చేస్తారు. ఈ నైలాన్ కేబుల్ టైస్ ఏంటంటే బ్రిటిల్నెస్ ఒక 3-4 years తర్వాత తెగిపోయి గాలికి ఆ కేబుల్స్ ఊగి ఈ ప్యానెల్కున్న ఉన్న జంక్షన్ బాక్స్ దగ్గర ఎఫెక్ట్ అయ్యి ఊడిపోతాయి. ఊడిపోవడం ద్వారా అవి డిస్కనెక్ట్ అయిపోతాయి. సో మేము ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టైస్ మాత్రమే యూజ్ చేస్తాం, ఎక్కడ కూడా మేము నైలాన్ వాడం. ఇది 30 times కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ ఒక్క స్మాల్ ఐటమ్ కూడా. బట్ వీ ఓన్లీ యూజ్ స్టెయిన్లెస్ స్టీల్. అది పెట్టడం ద్వారా 25 years అసలు అది కదలకుండా ఉంటుంది. అలానే రస్టింగ్ ఇష్యూస్ ఏం స్టెయిన్లెస్ స్టీల్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ 304 గ్రేడ్, ఎటువంటి ప్రాబ్లం రాదు. అలానే దిమ్మెలు ఏవైతే ఉంటాయో మామూలుగా ఎవరైనా కూడా సోలార్ కంపెనీ మార్కెట్లో ఇసుక సిమెంట్ అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు దిమ్మెలు కట్టేస్తారు. సన్టెక్లో ఏంటంటేనండి ఫస్ట్ మేము అది గ్రౌట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ పెట్టాలి అంటే చిన్న హోల్స్ పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో లాక్ ఫిక్స్ అని ఒక కెమికల్ వస్తుంది, అది యూస్ చేసి మేము అది లాకింగ్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే ఎప్పటికీ లీకేజ్ అనేది రాదు. సెకండ్ ఏంటంటే ఈ సిమెంటు ఇసుక ఏదైతే కంకర ఉంటుందో అది మేము సర్టిఫైడ్ బ్యాగ్స్ వస్తాయి, విత్ సర్టిఫికేట్ తోటి ఒక మిక్స్ కాంపోజిషన్లో వస్తాయి. ఇండియాలో ఎక్కడైనా మేము అయ్యే యూస్ చేస్తాం. కొన్ని చోట్ల సరైన ఇసుక దొరకదు, కొన్ని చోట్ల సరైన కంకర దొరకదు, ఇలాంటి ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్యాగ్స్ యూస్ చేయడం ద్వారా క్వాలిటీ అనేది ఎక్కడ మార్పు రాదు, లీకేజ్ అనేది లైఫ్ లాంగ్ రాదు. సో ఈ కాంక్రీట్ బ్యాగ్స్ మేము స్పెసిఫిక్ ఒక్కొక్క లెగ్కి ఒక్కొక్క బ్యాగ్ లాగా యూస్ చేస్తాము, దాని ద్వారా లైఫ్ లాంగ్ లీకేజ్ అనేది రాదు. అట్లా మేము ప్రతి కాంపోనెంట్ కూడా 40-45 కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి కాంపోనెంట్లో కూడా మేము అంత కేర్ తీసుకుంటాము. సో దాని ద్వారా మా కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది మా లాభం కాదు, అది మేము కస్టమర్స్కి ఇచ్చే ప్రోడక్ట్స్లో ఉండే క్వాలిటీ వల్ల పెరిగే రేటే కానీ వేరే మాకేదో లాభాలు పెంచుకొని చేసేది కాదు. బట్ ఏదైతే 25 years 30 years లైఫ్ అంటున్నామో ప్రతి కాంపోనెంట్ కూడా మనం వాడేది 30 సంవత్సరాలు పనిచేసేటట్టు ఉండేదే మేము వాడతాము.
దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూజాన్ సోలార్ అండ్ ఎనీ కంపెనీ ఇన్ ఇండియా. ఇవన్నీ నచ్చినాయి సచిన్ టెండూల్కర్ గారికి కూడా, వెన్ వీ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ హిమ్ అండ్ ఆల్సో హీ హాస్ టేకెన్ దట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద మార్కెట్. ఇవన్నీ చూసే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ కంపెనీ. ఓకే, సో నాట్ జస్ట్ ప్యానెల్స్, ఎవ్రీ కాంపోనెంట్ దట్ గోస్ ఇన్ టు ఇట్, అది 25 years 30 years సర్వీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రతి పార్ట్ అవునండి మీరు అంత కేర్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ అవునండి. కొంచెం ఈ సోలార్ ప్యానెల్స్ కానీ లేకపోతే ఈ సోలార్ ఎనర్జీలో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ లేకపోతే హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ ఉంటాయి. ఈ మూడింటికి ఏంటి డిఫరెన్స్? యా, సి సోలార్ అనగా ఈ ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అండ్ హైబ్రిడ్ అని 3 ఉంటాయండి. ఆన్ గ్రిడ్ అంటే ఆ సిస్టమ్ ఏముంటుందంటే మనకి మామూలుగా మన ఇంట్లో ఏదైతే కరెంట్ మీటర్ ఉంటుందో ఆ మీటర్ని మనం సోలార్కి వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని తీసేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, దాన్ని నెట్ మీటర్ అంటారు, బై డైరెక్షనల్ మీటర్ అంటారు. మామూలుగా మన ఇంట్లో ఉన్న మీటర్ ఏంటంటే మనము కరెంట్ ఏదైతే వాడుకుంటున్నామో దాన్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది, కన్జ్యూమ్ చేసేది మాత్రం రికార్డ్ చేస్తుంది. కానీ ఈ నెట్ మీటర్ ఏం చేస్తుందంటే ఆన్ గ్రిడ్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు మనము వాడుకున్న కరెంట్ని, మనం తయారు చేసిన కరెంట్ని రెండింటిని కూడా రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి మనకి డిఫరెన్స్కి మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది నెల తిరిగేసరికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఆన్ గ్రిడ్ సిస్టమ్ పెట్టుకుంటే డే టైంలో పవర్, సోలార్ పవర్ జనరేట్ అయినప్పుడు మన ఇంట్లో అప్లయన్సెస్ ఏదైనా యూజ్లో ఉంటే అవన్నీ కూడా సోలార్లో నడుస్తుంటాయి. ఎక్సెస్ జనరేట్ అయింది గ్రిడ్కి వెళ్ళిపోతుంది నెట్ మీటర్ ద్వారా, వెళ్ళి అవన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. రాత్రిపూట కూడా మనం వాడుకుంటాం, అవి మనం కన్జ్యూమ్ చేసిన యూనిట్స్. ఎక్సెస్ వెళ్ళిపోయినాయి మనం సేవ్ చేసుకున్న యూనిట్స్. నెల తిరిగేసరికి ఈ రెండింటికి డిఫరెన్స్కి మాత్రమే మనకి కరెంట్ బిల్ వస్తుంది. అయితే ఇందులో మీకు బ్యాటరీస్ ఉండవు. కరెంట్ పోయినప్పుడు కంపల్సరీ మీరు ఏదన్నా ఇంట్లో స్మాల్ బ్యాకప్ తోటి వెళ్ళాలి. కానీ దీని ద్వారా ఏంటంటే మీకు సేవింగ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, అంటే మీకు కరెంట్ బిల్ రాదు. లిటరల్గా అఫీషియల్గా మీకు వచ్చే బిల్లు మినిమం బిల్లు 100 రూపాయలు 150 రూపాయలు ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. ఓకే, సో దాన్ని మేము ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మంత్ మొత్తం కూడా ఏదైతే మీ కన్జంప్షన్ ఉంటుందో అది ఇయర్ మొత్తం తీసుకుంటాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకొని మీ యావరేజ్ కన్జంప్షన్ ఎంతైతే ఉందో తీసుకొని దాన్ని బట్టి మేము మీకు సిస్టమ్ సజెస్ట్ చేస్తాం. దాని ద్వారా మీకు యాక్యురేట్గా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు సిస్టమ్ పెట్టగలుగుతాం. దిస్ ఈజ్ ఆన్ గ్రిడ్. నెక్స్ట్ మీకు ఆఫ్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ ఏంటంటే మీకు సోలార్ ద్వారా పవర్ జనరేట్ చేసుకుంటారు, సోలార్ ద్వారా వాడుకుంటారు, కానీ ఇది గ్రిడ్కి వెళ్ళదు. ఓన్లీ మీకు బ్యాటరీ స్టోరేజ్ ఉంటుంది, మీరు వాడుకుంటారు, ఎక్సెస్ బ్యాటరీ కూడా స్టోర్ చేస్తుంది. సో కరెంట్ పోయినప్పుడు మీకు ఈ బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తుంది. మీరు కరెంట్ వచ్చినప్పుడు మెయిన్స్ నుంచైనా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే సోలార్ వచ్చినప్పుడు సోలార్ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, దీనిని ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటారు. హైబ్రిడ్ అంటే ఈ రెండు కలిపి మీకు ఆన్ గ్రిడ్ లాగా వర్క్ చేస్తుంది, మీరు బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు. సో దీనిని హైబ్రిడ్ అంటారు. సో హైబ్రిడ్ ఎందుకు అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ ఇన్వర్టర్ కాస్ట్ 2 times ఎక్కువ ఉంటుంది, బ్యాటరీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ సిస్టమ్ పెట్టేసుకొని ఒక స్మాల్ బ్యాకప్కి ఏదైనా ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్ చిన్నది కరెంట్ పవర్ ఇన్వర్టర్ పెట్టేసుకుంటారు. తక్కువ ఖర్చులో అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద ట్రెండ్. అండ్ ఇంకా రానున్న రోజుల్లో ఈ హైబ్రిడ్ సిస్టమ్ డిమాండ్ చాలా పెరగబోతుందండి. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ అని 2 వస్తాయి. పొద్దున పూట సోలార్ ద్వారా చాలా కరెంట్ జనరేట్ అయిపోతుంది ఇండియాలో. సో నైట్ టైం వాళ్ళు ఎక్కువ ఎక్సెస్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఈవినింగ్ టైం సోలార్ జనరేషన్ ఉండదు కాబట్టి ఆ టైంలో ఎక్కువ బయట నుంచి పర్చేజ్ చేయడం హయ్యర్ రేట్లో కొనాల్సి వస్తుంది గవర్నమెంట్ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ లోడ్ అనేది కస్టమర్స్ మీద ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో పొద్దున పూట తక్కువ రేట్ ఉంటుంది కరెంటు, నెక్స్ట్ నైట్ వచ్చేసరికి చాలా పెరిగిపోతుంది. 2 times 3 times కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో అది నడుస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సోలార్తో జనరేట్ అయింది వాడుకోగా నెక్స్ట్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, కరెంట్ ఉంటుంది. ఫస్ట్ సోలార్ అయిపోయిన తర్వాత సాయంత్రం కరెంట్ నుంచి తీసుకోకుండా బ్యాటరీ నుంచి ఫస్ట్ తీసుకుంటారు. బ్యాటరీ డిశ్చార్జ్ అయిన తర్వాత మనం కరెంట్కి వెళ్తాం. సో దాని ద్వారా ఏమవుతుంది, అసలు మెయిన్స్ అనేది మనం చాలా తక్కువ వాడుకుంటాం. ఇది ఫ్యూచర్లో ఎక్కువగా రాబోయే ప్రోడక్ట్ అనమాట. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బెస్ట్ అంటారు, దాని ద్వారా ఇది నడుస్తుంది. సో దిస్ ఈస్ ద 4th one which is going to be very popular soon. Yeah. Future of solar panels or renewable energy or sustainability ఎలా ఉండబోతుంది? లేకపోతే డౌన్ ద లైన్ గవర్నమెంట్స్ ఏమైనా ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే రిలై అవ్వాలా? బికాస్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసాయి. అవునండి. చాలామంది ఎలా ప్లాన్ చేస్తున్నారు లైఫ్ అంటే ఒక సోలార్ సెటప్ పెట్టుకుందాము, అట్ ది సేమ్ టైం ఒక ఎలక్ట్రిక్ కార్ కొనేసుకుందాం. ఇటు కార్కి అంటే ఫ్యూయల్ని సేవ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ని కూడా సేవ్ చేయొచ్చు అన్న ప్లాన్స్ కూడా చేస్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి మీరేమి సజెషన్? సోలార్ అనేదండి రానున్న రోజుల్లో పెరుగుతుంది కానీ తగ్గదండి యూసేజ్ అనేది. ఫ్రీ పవర్ అంటారా, పవర్ కాస్ట్ పెరుగుతుంది కానీ తగ్గదు.
ఎందుకంటే కన్జంప్షన్ పెరిగిపోతుంది. ఇవాళ మీరు తీసుకుంటే సిటీ కన్జంప్షన్, సిటీ డయామీటర్ పెరుగుతూ పోతుంది. ఈవెన్ రూరల్లో కూడా ప్రతి ఇంట్లో ఎయిర్ కండిషన్స్ చూస్తున్నాము. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉపయోగం పెరిగిపోయింది. 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ బస్సెస్ కూడా అన్నీ కూడా ఎలక్ట్రిక్ వచ్చేస్తున్నాయి. రైట్. సో ప్రతి ఇంట్లో కూడా మీరు ఒక 4-5 ఇయర్స్ తర్వాత చూస్తే ఒక ఎలక్ట్రిక్ కార్ అనేది మ్యాండేట్గా ఉంటుంది. ఇంతకుముందు 10 ఇళ్లలో ఒక కారు ఉండేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో 2 కార్లు ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక 2 కార్లలో ఒక ఈవీ కార్ ఉంటుంది. ఎందుకంటే డీజిల్ కాస్ట్ పెరుగుతూ పోతుంది, పెట్రోల్ కాస్ట్ పెరుగుతూ పోతుంది. గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటిని కొంచెం డిస్కరేజ్ చేస్తుంది ఎమిషన్స్ వల్ల. సో సోలార్ అనేది దేర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ దట్ టుడే, అట్లీస్ట్ ఇఫ్ యూ సీ. సో మీరు ఏదైతే ఇంట్లో సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటారో, గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్, దాని ద్వారానే మీరు ఈ కార్ కూడా 2 వీలర్ కూడా మీరు ఛార్జ్ చేసుకుంటారు. సో దాని ద్వారా మీకు ఏమవుతుంది, ఇంట్లో కరెంటు ఫ్రీ, మీకు ఈవెన్ బైక్కి కానీ కారుకి కానీ ఏదైతే ఛార్జింగ్ అవుతుందో అది కూడా మీకు ఫ్రీగా అయిపోయినట్లే, ఎందుకంటే సోలార్ ద్వారా అవుతుంది కాబట్టి. సో దాని ద్వారా దీని డిమాండ్ అనేది పెరుగుతూ పోతుంది. అండ్ ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ అయిపోతుంది, ఎంతో పవర్ అనేది కన్జంప్షన్ పెరిగిపోతుంది. సో అంత జనరేషన్ మనకు రెగ్యులర్ సోర్సెస్ ద్వారా అంత ఈజీ కాదు. సో సోలార్ ఈజ్ ద వన్ గుడ్ బెస్ట్ ఆప్షన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్, అండ్ ఇట్ విల్ బీ దేర్ ఫర్ నెక్స్ట్ 15-20 years. వీ సీ దేర్ ఇస్ నో ఇష్యూ ఫర్ సోలార్. ట్రూ జోన్ సోలార్లో మీరు ఏ ప్రాజెక్ట్స్ అంటే ఎంత కిలో వాట్స్ నుంచి కావచ్చు, అంటే మినిమం టు మ్యాక్సిమం ఏ లెవెల్లో మీరు చేయగలుగుతారు? See, Truzon Solar is the only company I can say proudly and in India that residential కావచ్చు, ఇళ్ళకి కానీ, ఆఫీసులకు కానీ, ఫ్యాక్టరీస్కి కానీ, సోలార్ పార్క్స్ కానీ, ఇవన్నీ కలిపి చేస్తున్న కంపెనీ ట్రూజాన్ సోలార్ ఒక్కటేనండి. వెరీ ఫ్యూ కంపెనీస్ చేస్తే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు, లేదా రిటైల్ ప్రాజెక్ట్స్ చేస్తారు, లేదా ఇండస్ట్రీస్ చేస్తారు ఎక్కువగా సోలార్ కంపెనీస్ మార్కెట్లో. సో వీఆర్ వన్ ఆఫ్ ద కంపెనీ వెరీ ఫ్యూలో దట్ మేము రెసిడెన్షియల్ చేస్తాము, కమర్షియల్ చేస్తాము, ఇండస్ట్రియల్ చేస్తాము, ఓపెన్ యాక్సెస్ ప్రాజెక్ట్స్ చేస్తాము, ఈవెన్ కుసుమ్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్లో ఏదైతే ఇప్పుడు స్కీమ్స్ నడుస్తున్నాయో అవి చేస్తాము, ఈవెన్ పార్క్స్ కూడా చేస్తాము. సో ఇవన్నీ కూడా మన ట్రూజాన్ సోలార్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రతి దాంట్లో సిల్వర్, ప్రతి ప్యానెల్లో సిల్వర్ ఉంటుందా అంటున్నాను. ఇప్పుడు సిల్వర్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి, డిక్లైన్ అవ్వడానికి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఫ్యూచర్లో మరి ఆ ప్రైసెస్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? సిల్వర్ డిపెండెన్సీ తగ్గే అవకాశం ఉందా? రీప్లేస్ చేస్తూ వేరే వాటిని ఏమైనా యూస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇవాళ రోజున ఒక మాడ్యూల్లో 10 నుంచి 20 grams డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద మాడ్యూల్ యూసేజ్ వస్తుందండి సిల్వర్ది. రైట్. సో ఈ మధ్య నాకు ఎక్కడికి పోయినా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ కావచ్చు, బయట పబ్లిక్లో తిరిగినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చేది సోలార్ ప్యానెల్స్లో ఎంత సిల్వర్ వాడతారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ గెటింగ్. 10 to 20 grams యూస్ అవుతుందండి ఒక సోలార్ మాడ్యూల్ సైజుని బట్టి. సో హయ్యర్ కెపాసిటీ మాడ్యూల్స్లో 20 grams వరకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది, 20 grams. అండ్ దీని ప్రాపర్టీస్, బెస్ట్ ప్రాపర్టీస్ ఫర్ సోలార్ యాక్చువల్లీ కండక్టివిటీ బేసిక్గా. అండ్ కాపర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీప్లేస్మెంట్, బట్ నాట్ 100% టు ద సిల్వర్. ఓకే. ఎఫిషియన్సీ రాదు అంత. సో 80% to 75%. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ బికాస్ కాస్ట్ పెరుగుతూ పోతుంది కాబట్టి. ఆటోమేటిక్గా వరల్డ్లో ఎప్పుడైతే మనకు ఇట్లాంటి సమస్యలు వస్తాయో ఆ టైంలో కంపల్సరీ రీసెర్చ్ పెరుగుతుంది. అలా సోలార్ ప్యానెల్స్లో కూడా సిల్వర్ యూసేజ్ కాకుండా ఆల్టర్నేట్ ఏంటనేది కూడా చూస్తున్నారు. సో అట్లా మోస్ట్లీ వెరీ సూన్ వీ మే గెట్ ఎన్ ఆల్టర్నేట్ ఆల్సో, బట్ కరెంట్లీ ఐ సీ దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ సిల్వర్ ఇన్ సోలార్ మాడ్యూల్స్. ఓకే. రీప్లేస్మెంట్ లేదు ఇప్పుడు లేదండి. సో దాని మీద డిపెండ్స్, దాని మార్కెట్లో దాని ప్రైస్ ఫ్లక్చువేషన్స్, దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా అంటే నేను అనుకుంటానండి సోలార్ మాడ్యూల్స్ కన్జంప్షన్ లాస్ట్ 3-4 years నుంచి బాగా పెరిగింది. అంత సడన్గా 4 times 5 times పెరిగిపోవడానికి సోలార్ అనేది ఒక్కటి కారణం కాదు. ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ ఏదైతే మారుతూ వస్తున్నాయో దాని మీద తప్పించి సోలార్ అనేది ఒక డెఫినెట్లీ ఒక యూసేజ్ చేసే వాటిలో అది ఒక ఐటెం. సిల్వర్ అన్నిట్లో వాడతారు, అలానే దీంట్లో కూడా వాడతారు. అంతేగాని దీనివల్లనే సోలార్ రేట్స్, సిల్వర్ రేట్ పెరిగింది అనేది మటుకి ఐ డోంట్ థింక్ బికాస్ ఆఫ్ దిస్ అనేది. ఓకే. బట్ ఎస్, డెఫినెట్లీ కన్జంప్షన్ ఈస్ దేర్. సోలార్ కన్జంప్షన్, సిల్వర్ కన్జంప్షన్ ఈస్ దేర్ ఇన్ సోలార్ మాడ్యూల్స్. యా. ఒక కామన్ మ్యాన్ ఆర్ ఒక ఫ్యామిలీ గాయ్ హూవర్ దేర్ ఈస్, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు యాజ్ యు ఆర్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ, దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ? అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి అంటున్నారా, లేకపోతే సోలార్ ఇన్స్టాల్ చేసుకోవడం గురించి అంటున్నారా?
బిజినెస్ వైస్ అయినా ఒక మెగావాట్ పెట్టి బిజినెస్ చేద్దాం అనుకున్నాను, ఆంటర్ప్రెన్యూర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒకటండి, ఇక్కడ ఇవాళ రోజున స్టేట్ని బట్టి పాలసీస్ మారిపోతున్నాయి. ఓకే. ఇవాళ తెలంగాణ తీసుకున్నట్లయితే మనకి ఓపెన్ యాక్సెస్ అండ్ క్యాప్టివ్ పర్మిషన్స్ లేవు. అంటే మనం సోలార్ ప్లాంట్ పెట్టి గవర్నమెంట్కి అమ్మే మోడల్ ఇక్కడ లేదు, తెలంగాణలో లేదు. ఏపీలో ఇస్తున్నారు. ఏపీలో మనకు ఓపెన్ యాక్సెస్ పర్మిషన్స్ ఉన్నాయి, క్యాప్టివ్ పర్మిషన్స్ ఉన్నాయి, కానీ సేల్ టు గవర్నమెంట్ అక్కడ కూడా లేదు. స్పెసిఫిక్గా వాళ్ళు ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. పిఎం కుసుమ్ అని, దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. కుసుమ్ ఏ, కుసుమ్ బి, కుసుమ్ సి అని ఉంటాయి. కుసుమ్ ఏ ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంటేషన్లో ఉందండి. ఇప్పుడు ఇన్స్టలేషన్స్ అవుతున్నాయి అన్నీ కూడా. సో దాంట్లో ఏంటంటే మనకి ల్యాండ్ ఉంటే ఒక 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు మనం సోలార్ ప్లాంట్ పెట్టుకొని అది మన గవర్నమెంట్ ₹3.13 లెక్కన పర్చేజ్ చేస్తుంది యూనిట్, వాట్ ఎవర్ జనరేషన్ అవుతున్నది. అది మళ్ళీ మనకు ఇప్పుడు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఏప్రిల్లో ఫేజ్ 2 వస్తుంది. ఆ టైంలో ఎవరైనా ల్యాండ్ ఉన్న వాళ్ళు ఒక మెగావాట్కి మనకి 2.5 to 3 acres రిక్వైర్మెంట్ ఉంటుందండి ఒక మెగావాట్కి. సో మనము 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ వరకు పర్మిషన్స్ ఇస్తున్నారు. సో మనకున్న ల్యాండ్ని బట్టి నియరెస్ట్ సబ్స్టేషన్ అంటే ఏదైతే ఎవాక్యుయేట్ చేయాలి కాబట్టి మనకి 3 kilometers to 5 kilometers, మ్యాక్సిమం ఈజ్ 5 kilometers సబ్స్టేషన్ నుంచి డిస్టెన్స్, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అది రూల్ కూడా పెట్టారు వీళ్ళు కుసుమ్లో. నా సజెషన్ అయితే ఒక 2 to 3 kilometers ఉంటే వైబిలిటీ బాగుంటుంది. అట్లా ల్యాండ్ కొనిపెట్టుకొని మనం ఏప్రిల్లో లేదా లీజ్ కూడా తీసుకోవచ్చు. అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. నాట్ రిక్వైర్డ్. మీరు లీజ్ డీడ్ ఒకటి లాంగ్ టర్మ్ లీజ్ డీడ్ పెట్టుకొని మీరు దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. బ్యాంక్స్ కూడా 85% వరకు లోన్స్ ఇస్తున్నాయి. ఎటువంటి కొలాటరల్ లేకుండా ల్యాండ్నే వాళ్ళు కొలాటరల్ కింద పెట్టుకొని లోన్స్ ఇస్తున్నారు. 15% మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనకు అది 15 years వరకు పేబ్యాక్ పీరియడ్ ఉంది. ఇవాళ 13 to 15 years పడుతుంది. 25 years ఇది అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇదొకటి ఎవరైనా ల్యాండ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కమింగ్ డేస్లో ఎప్పుడైతే కుసుమ్ మళ్ళీ వస్తుందో అప్పుడు పిఎం కుసుమ్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు. టీఎస్ రెడ్కో అని ఉంటుంది మనకి నోడల్ ఏజెన్సీ, అక్కడ వాళ్ళ అప్లికేషన్స్ దొరుకుతాయి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఏప్రిల్ 1st, 2nd వీక్లో మళ్ళీ స్కీమ్ రావచ్చని మేము అనుకుంటున్నాము. సురేష్ గారు, ఇప్పుడు ట్రూజోన్ సోలార్ ఎన్ని స్టేట్స్లో ఉంది, ఎంతమంది ఆన్ పేరోల్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు? ట్రూజోన్ సోలార్ ఇవాళ 6 స్టేట్స్లో ఆపరేషన్లో ఉందండి. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. ఈ స్టేట్స్ అన్నిట్లో కూడా మన సర్వీసెస్ ఉన్నాయి. విత్ అవర్ ఓన్ ఆఫీసెస్, అవర్ ఓన్ వేర్ హౌసెస్, సర్వీస్ టీమ్స్. మా ప్రతి స్టేట్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మా డీలర్స్ కూడా ఉన్నారు. ప్రతి స్టేట్లో ఇప్పుడు ఏదైతే స్టేట్స్ చెప్పానో ప్రతి స్టేట్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నారు. ఏపీ తెలంగాణలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ 1 dealer. అంటే ఇట్స్ లైక్ ఛానల్ పార్ట్నర్, ఎక్స్క్లూజివ్ ఛానల్ పార్ట్నర్. సో ఆ డిస్ట్రిక్ట్స్లో మాకు వచ్చే బిజినెస్ కూడా మేము వాళ్ళ త్రూనే బిజినెస్ చేస్తాము. కానీ వాళ్ళ ఇన్స్టలేషన్స్ కానీ సర్వీసెస్ కానీ మొత్తం ట్రూజోన్ సోలార్ నుంచే దొరుకుతాయి. సో వీ హ్యావ్ బిల్ట్ ఏ కంప్లీట్ 360-degree ERP సిస్టమ్. ఈ డీలర్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళ బిజినెస్ మొత్తం కూడా ఈ ERP సిస్టమ్ ద్వారా మాకు మానిటరింగ్ అవుతుంది. సర్వీసెస్ మొత్తం కూడా సెంట్రలైజ్డ్ సర్వీస్ సిస్టమ్ ఇస్తాము. మన దగ్గర నుంచి సర్వీసెస్ వస్తాయి. లోకల్లో వాళ్ళకి ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో వాళ్ళకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి వాళ్ళు సర్వీస్ ఇస్తారంటే డీసెంట్రలైజ్డ్ సిస్టంలో ఈ 6 స్టేట్స్లో మనము ప్రెజెన్స్ ఉందండి ఇవాళ. ట్రూజోన్ సోలార్ డౌన్ ద లైన్ ప్లాన్స్ ఏంటి? డౌన్ ద లైన్ ఇప్పుడు ఇదైతే ఫర్ ఎవర్ థింగ్, సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి ఇట్స్ అ ఫర్ ఎవర్ థింగ్. బట్ కంపెనీ యాజ్ ఎ కంపెనీ వాట్ ఆర్ ద ప్లాన్స్? ట్రూజోన్ సోలార్ విజన్ ఫస్ట్ నుంచి ఒకటేనండి, గివింగ్ క్వాలిటీ సోలార్ ప్రోడక్ట్స్ టు ద కన్జ్యూమర్స్. ఇవాళ రోజున మీరు చూస్తే చాలామంది సోలార్ కంపెనీస్ మెగావాట్ స్కేల్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద సోలార్ ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు. కానీ ఒక బ్రాండెడ్ సోలార్ కంపెనీ అనేది ఇండియాలో చాలా తక్కువ. మీరు వింటే వెరీ ఫ్యూ కంపెనీస్ యూ విల్ లిజన్, 1 or 2 యూ విల్ లిజన్. సో ఇది రానున్న రోజుల్లో ప్రతి ఇంటి మీద కూడా ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే మన ఇంట్లో ఎన్ని ఐటమ్స్ కొనుక్కున్నా వాటి అన్నిటిని కరెంటుని కంట్రోల్ చేసేది, తగ్గించేది సోలారే. కాబట్టి కంపల్సరీ ప్రతి కొత్త ఇంటికి కూడా సోలార్ ప్లాంట్ పెట్టుకుంటారు. ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ యూసేజ్ పెరుగుతుంది. అప్పుడు ఒక ప్రోడక్ట్, ఇవాళ మీరు టీవీ తీసుకుంటే సోనీ, శాంసంగ్, ఎల్జీ ఎట్లయితే మాట్లాడుకుంటామో, రెఫ్రిజిరేటర్ తీసుకుంటే ఎలా అయితే మాట్లాడుకుంటామో, కంప్యూటర్స్ తీసుకుంటే ఎట్లయితే మాట్లాడుకుంటామో, అలా సోలార్ అనగానే ట్రూజోన్ సోలార్ అనేది రావాలి, బ్రాండెడ్ అనేది. సో ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్కి ఒక బ్రాండెడ్ కంపెనీ కింద ఇండియాలో ఒక టాప్ కంపెనీ కింద తీసుకురావాలనేది మా విజన్ అండి. ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్, క్వాలిటీ సర్వీసెస్ కన్జ్యూమర్స్కి ఇవ్వాలనేది మా టార్గెట్. సో దిస్ ఈజ్ అవర్ విజన్. అండ్ ఈ జర్నీలో ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉందండి. ఎనీబడి వాంట్ టు స్టార్ట్
solar business. We are there to support them. ఓకే We'll give them dealerships, influencers. They can be our agents. We have a very good options actually, ఓకే where they can be a part of our journey and solar growth. ఓకే Yeah. చిన్న డౌట్ అండి, ఈ మధ్యకాలంలో యూ కెన్ సే అర్బనైజేషన్, పార్ట్ ఆఫ్ అర్బనైజేషన్. ఒకప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి, మీరు అన్నట్టు రూఫ్ టాప్ పెట్టుకోవాలంటే ఒక ఇండివిజువల్ సెటప్ వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. రూఫ్ టాప్ పెట్టుకుంటారు, ఒక ఎలక్ట్రిక్ కారో బైకో కొనుక్కోవడం, లేకపోతే రెండు పెట్టుకొని వాళ్ళకి సెటప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అర్బనైజేషన్ వల్ల చాలా గేటెడ్ కమ్యూనిటీస్, స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్, ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కానీ లేకపోతే 2 టైర్ సిటీస్లో అన్ని ఇలాంటివి వస్తున్నాయి. అలాంటి మార్కెట్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే అలా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్ ఉంది, లేకపోతే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇవాళ బికాస్ ఆఫ్ అట్లీస్ట్ అంటే మనలాంటి సిటీస్లో హైదరాబాద్ కానీ విజయవాడ, వైజాగ్, ఇవాళ అన్ని కూడా ల్యాండ్ రేట్స్ పెరిగిపోవడం, అన్ని వర్టికల్ టవర్స్ వచ్చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ స్మాల్ 10 ఫ్లాట్ల నుంచి 100 ఫ్లాట్స్, 1000 ఫ్లాట్స్ కూడా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఈ అపార్ట్మెంట్స్లో మనకి కామన్ పవర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. లెబోస్ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, మన వాటర్ కోసం డ్రైన్ సిస్టమ్ కావచ్చు, ఇట్లాంటి వీటన్నిటికీ కూడా మనము సోలార్ని ఆన్ గ్రిడ్ సిస్టమ్ యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఒక సపరేట్ మీటర్ ఉంటుంది ఈ కామన్కి. సో వాళ్ళకు ఒక చిన్న ఫ్లాట్ అపార్ట్మెంట్, ఒక 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు 20-25,000 కామన్ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంటుంది. సో దానికి మందం వాళ్ళు సోలార్ పర్మిషన్ తీసుకోవచ్చు, వాళ్ళు సోలార్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లాగా ఇవాళ చాలామంది గేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా సోలార్కి అడాప్ట్ చేస్తున్నారండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఈ ఆఫీసెస్ కానీ ఏవైతుంటాయో 10 to 11 రూపీస్ స్లాబ్లో ఉంటారు వాళ్ళు, కమర్షియల్ స్లాబ్. అది 2 ఇయర్స్లో వాళ్ళకి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందండి. ఓకే. 2 ఇయర్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఒక ఫ్లోర్ వేసుకోవటం అంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే పర్మిషన్ రావాలంటే చాలా కష్టం. సోలార్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక షెడ్ వేసుకొని దానిపైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మనకు పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లోర్ అనేది మనకి అడిషనల్గా వచ్చినట్లే. ఓకే. సో అది కూడా ఇవాళ చాలామంది దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ ఇట్ యాక్చువల్లీ. సో అది కూడా, దానికి మళ్ళీ బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. బ్యాంక్ లోన్స్ కూడా, ఈవెన్ అపార్ట్మెంట్స్ కూడా ఇవాళ లోన్స్ వస్తున్నాయి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే పే చేస్తున్నామో దాంట్లో ఒక 70% మనం ఈఎంఐ కట్టుకున్నామంటే, అంటే లైక్ వాట్ ఎవర్ యూఆర్ పేయింగ్ టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీ జస్ట్ నీడ్ టు పే టు బ్యాంక్. సో అట్లా పే చేయడం ద్వారా వితిన్ 3 ఇయర్స్లో వాళ్ళకి రికవరీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 25-30 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ పవర్ వస్తుంది. అట్లా ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ సోలార్. హై రైజ్కి వెళ్ళినా కూడా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. సురేష్ గారు, జనరలీ సోలార్ ప్యానల్స్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి కొని సెటప్ చేస్తే సరిపోతుందా? డూ వీ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే దీంట్లో కూడా మెయింటెనెన్స్ ఉంటాయి, ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది? సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టంలో అండి మెయింటెనెన్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఇందులో బ్యాటరీస్ ఉండవు. సోలార్ మాడ్యూల్స్ లైఫ్ మీకు 30 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇన్వర్టర్ ఒకటే మేజర్గా మీకు అందులో ఏదైనా మెయింటైన్, అంటే ఏదైతే ఏసీ పవర్ డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి వరకే ఇన్వర్టర్ ఉంటుంది. ఎక్కడ లోడ్ అనేది కూడా ఇన్వర్టర్ మీద పెట్టము, కాబట్టి ఎక్కువగా ఇందులో ఎటువంటి ఇష్యూ లేదు. కానీ డే టు డేలో మనకు జనరేషన్ బెటర్గా రావటం కోసము మనకి ఎప్పుడు కూడా ఈ సోలార్ ప్యానల్స్ మీద డస్ట్ అక్యుములేట్ కాకుండా చూసుకోవాలి. సో మా సజెషన్ ఏంటంటే, మామూలుగా ఎక్కడైతే ఈ ట్రాఫిక్ ఏరియాస్లో ఉన్న హౌసెస్ కానీ ఆఫీసెస్ కానీ అయితే ఎవ్రీ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి. ఒకవేళ మనం కనుక ఊర్లలో కానీ ఎక్కువ పొల్యూషన్ లేని ఏరియాస్లో ఉంటే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా మనం పైప్ పెట్టి వాటర్ కొట్టేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ జనరలీ పీపుల్ ఆర్ డూయింగ్. బట్ ఇదేంటంటే చాలాసార్లు మనము మర్చిపోతాము, లేకపోతే హైట్లో ఇన్స్టాల్ చేస్తే వాళ్ళకి క్లీనింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంటుంది. సో ఇలాంటి సమస్యలు చాలామంది వస్తూ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైతే నేను సాఫ్ట్వేర్ చెప్పానో, వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ ఓన్ సాఫ్ట్వేర్, వేర్ మీరు ఎక్కడన్నా, మీరు వేరే ఊర్లో ఉన్నా, మీరు ఎక్కడ కూర్చున్నా, యూ కెన్ ఆపరేట్ ఇట్ ఫ్రమ్ యువర్ మొబైల్. ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ మీ మొబైల్ నుంచే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. క్లీనింగ్ సిస్టమ్ మీకు తెలిసిపోతుంది ఎంత యూనిట్స్ తగ్గుతున్నాయంటే క్లీనింగ్ చేసుకోవాలి, అలర్ట్స్ వస్తాయి మీకు. ఆటోమేటికలీ యూ కెన్ సెట్ ద టైం. మీకు మార్నింగ్ 6కి క్లీనింగ్ కావాలన్నా, జనరల్గా సోలార్ ప్యానల్స్ ఎప్పుడు కూడా 9 లోపు, సాయంత్రం 4 తర్వాత క్లీనింగ్ చేయాలి. ఈ జనరేషన్ అవర్స్లో చేయకూడదు క్లీనింగ్. సో మీరు ఆటోమేటిక్గా ఒక టైం సెట్ చేసుకోవచ్చు. మార్నింగ్ నాకు 5కి క్లీన్ అవ్వాలి, 6కి క్లీన్ అవ్వాలి, లేదా ఈవినింగ్ 7కి క్లీన్ అవ్వాలి. ఆ టైంలో ప్రెషర్ తోటి వాటర్ పుష్ చేస్తే కంప్లీట్ స్ప్రింక్లర్ సిస్టమ్ అండ్ ఆటోమేటెడ్ స్ప్రింక్లర్ సిస్టమ్. ప్రెషర్ కూడా ఎంత కావాలనేది సెట్ చేసుకోవచ్చు, అండ్ ఎంతసేపు మనం వాటర్ ఫ్లో కావాలో చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇన్ఫ్రా మనం దీంట్లో సాఫ్ట్వేర్లో బిల్డ్ చేసాం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకొకటి, అసలు సోలార్ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇవాళ ఇంత జనరేట్ అయింది, అసలు నేను ఎంత వాడాను, గ్రిడ్కి ఎంత వెళ్ళింది, అసలు కరెంట్ ఎంత నేను వాడుకున్నాను, ఈ స్టాట్స్ అనేది మీకు వేరే ఎక్కడ రావు.
ఓకే. దాన్ని కూడా మేము ఒక సపరేట్ ప్రోడక్ట్ డెవలప్ చేశాము. దాని ద్వారా ఇవాళ రోజున మీరు సోలార్ జనరేట్ అయింది, మీరు ఎంత యూనిట్స్ సోలార్తో వాడుకున్నారు, ఎన్ని కరెంటు నుంచి తీసుకున్నారు, సాయంత్రానికి అసలు నెట్ ఆఫ్ ఎంత, ఓకే. ఇవాళ సోలార్ను ఇది పోగా నేను ఎంత యాక్చువల్గా నేను ఇవ్వాలన్నా నాకు వస్తుందా ఇవాళ తెలిసిపోతుంది మీకు. ఓకే. అండ్ అట్లా మీకు ఎవ్రీ డే ఎవ్రీ వీక్ మీరు దాంట్లో నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. ఈ సొల్యూషన్స్ ఎవరి దగ్గర లేవండి. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెన్షియేటర్స్. నేను ఇందాక చెప్పాను కదా, వీ హ్యావ్ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ డెవలపింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఎట్లయితే థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ నుంచి థౌజండ్ నుంచి ల్యాక్స్లోకి ఇన్స్టలేషన్స్ అయిపోతూ ఉంటాయో, మాన్యువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో దీస్ ఆర్ ద స్పెషాలిటీ థింగ్స్. దీని ద్వారా ఒక కస్టమర్ నెలకి 200-300 రూపాయలు మినిమం ఒక చిన్న 3 కిలోవాట్ సిస్టంలో కూడా ఎక్సెస్ సేవ్ చేసుకోవచ్చు మా ద్వారా వెళ్తే. ఓకే. అలా దానికి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని ఇవ్వటం వల్ల రైట్. ఏదైతే వాళ్ళకి డిఫరెన్స్ కాస్ట్ ఇచ్చేది ఉంటుందో అది చాలా తక్కువ. ఒక 15,000-20,000 వేరియేషన్లో దే ఆర్ గెటింగ్ ఆల్ దీస్ అడిషనల్ ఫీచర్స్. రైట్. రైట్. బట్ ఆ 15,000-20,000 రూపాయలు మనం ఒక సంవత్సరంలోనే మనం సంపాదించుకోవచ్చు ఓకే. ఈ సేవింగ్స్ ద్వారా, ఎక్సెస్ జనరేషన్ ద్వారా. ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్. ఎస్ అండి. మీరు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి, ఒక సర్వీసెస్ని బిల్డ్ చేసి, దాని చుట్టూ ఉన్న మిగతా ఎసెన్షియల్ థింగ్స్ అన్ని కూడా. అవునండి. జనరల్లీ ఇలాంటివి అన్ని పెడితే మెయింటెనెన్స్కి ఒక మనిషి ఉండాలి, వెళ్ళి తుడవాలి అనే పనులు కూడా లేకుండా. అవునండి. వన్ స్టాప్ సొల్యూషన్. దట్స్ నైస్ థింగ్ టు నో, అండ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ డన్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. హ్యావ్ కొలాబరేటెడ్ విత్ మహేష్ బాబు. అండ్ మీరు ఆ క్వశ్చన్స్ అడగలేట్లేరు కదా. మహేష్ బాబు అదే ఎగ్జాక్ట్లీ నేమ్. ఐ మీన్ లైక్ I think Mahesh Babu is very choosy with brands. Yes, very choosy అండి. వెరీ చూసీ. కరెక్ట్. మొత్తం ట్రూ జోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు? లైక్ అంటే యాక్చువల్లీ మహేష్ బాబు గారిని సెలెక్ట్ చేసుకోవటం అనేది కూడా నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఎందుకంటే మహేష్ బాబు గారు కూడా చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పర్సన్. అంటే అన్నీ కూడా సోలార్ మీద కానీ, రెన్యూబుల్ మొక్కల మీద, ఇట్లాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ వెరీ సాఫ్ట్ పర్సన్, ఎక్కువగా బయట కనిపించరు, కాంట్రవర్సీస్ ఉండవు. అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్, క్లీన్ చిట్ ఉన్న పర్సన్. సో ఫర్ ఏ కంపెనీ లైక్ అస్, ఈవెన్ మీరు చూస్తే సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఎక్కడ వాళ్ళు జనరల్గా ఉండరు. అండ్ దే హ్యావ్ వెరీ హై రిగార్డ్స్. అంటే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది వీళ్ళు ఉన్నారు అంటే. అండ్ ఈజ్ వెరీ సెలెక్టివ్. మహేష్ బాబు గారు బ్రాండ్స్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటారు. మాకు కూడా ఒక 2 నెలలు టైం పట్టింది ఆయన కన్విన్స్ అవ్వటానికి. ఎందుకంటే వన్స్ మేము అనుకున్న తర్వాత వాళ్ళని అప్రోచ్ అవ్వటం జరిగింది. తర్వాత వాళ్ళ టీం కూడా మార్కెట్లో సర్వే చేశారు, కంపెనీ గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే దే ఆర్ రిప్రజెంటింగ్ అవర్ బ్రాండ్, ప్రమోటింగ్ అవర్ బ్రాండ్. సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టుమారో విల్ గో టు దెమ్. అందుకని అది కూడా మన క్రెడెన్షియల్స్ గురించి తెలుసుకున్నారు. దాని తర్వాత హీ యాక్సెప్టెడ్ ఫర్ ఇట్. అండ్ టుడే ఈవెన్ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ట్రూ జోన్ సోలార్. గుడ్ టు హియర్. అతనికైతే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్. ఎస్ బికాస్ వన్స్ ద మూవీ గెట్స్ రిలీజ్డ్, మన వారణాసి రాజమౌళి గారు ఏదైతే తీస్తున్నారో అది 160+ కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. సో మేము కూడా ఎక్స్పాన్షన్లో వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. అండ్ వీ హ్యావ్ ఇంటర్నేషనల్ రైట్స్ ఫర్ ప్రమోటింగ్ ద బ్రాండ్ అంబాసిడర్. So globally we can promote him. So he is going to be a global star very soon once the movie gets released. So my expansion కూడా globally ఉంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ దట్ వీ హ్యావ్ చూస్డ్ హిమ్. ఎందుకంటే ఒక 1 year తర్వాత ఆయన ఇమేజ్ స్టేట్ నుంచి నేషనల్ టు ఇంటర్నేషనల్ అవబోతుంది. ఎస్. భవానీ సురేష్ గారు, మీరు ఒక ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పొచ్చు. ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇప్పుడు స్టార్టప్స్ ఈ కల్చర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, కానీ మీరు నాకు తెలిసి ఎర్లీ 2000స్లోనే మీరు హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచే మీకు ఆ థాట్స్ ముందు నుంచే ఉన్నాయా? లైక్ మీ ముందు జనరేషన్స్ ఎలాగో బిజినెస్లో లేరు అంటున్నారు. అవునండి. సో చాలా మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా చూస్తుంటారు. హౌ వాజ్ యువర్ జర్నీ? ఇప్పుడు స్టార్టప్స్ అలాంటి ప్రొఫెషన్ కానీ, లేకపోతే స్టార్టప్ పెట్టుదాము, ఏదైనా ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేద్దాము అనుకునే ఆంటర్ప్రెన్యూర్స్కి, లేకపోతే యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? See, as you rightly said, like I am a first generation businessman. I started my career here in Hyderabad after my MBA. ఒక 2000 శాలరీతో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇవాళ 600 మంది మన దగ్గర వర్క్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు, ఆయన సినిమాలు చూసి పెరిగాము. ఇవాళ ఆయన మా బ్రాండ్ అంబాసిడర్. నేను సచిన్ టెండూల్కర్ గారు ఎప్పుడైతే క్రికెట్ ఆడుతున్నారో ఆయన చూసి మనం పెరిగాము. ఇవాళ మా ఇన్వెస్టర్. సో వీ హ్యావ్ గ్రోన్ టు దట్ లెవెల్ ఇన్ దిస్ 25 years ఆఫ్ మై ప్రొఫెషనల్ కెరీర్. 2000 I started my journey and 2003 I started my business. బట్ నాకు అసలు బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్లో లేరు. బట్ నా గోల్ ఎప్పుడు బిజినెస్సే ఉండే. అంటే ప్యాషన్ నాకు, ఏదైనా చేయాలి, మనం చేయాలి అనేది. బట్
మనం కొన్ని రోజులు అర్థం చేసుకోవడం కోసం మార్కెట్కి బ్యాకప్ లేదు, మనకేమి కోట్ల రూపాయలు మనకి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసేది పరిస్థితి లేదు. సో ఐ జస్ట్ వర్క్ ఫర్ ఫ్యూ ఇయర్స్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ జర్నీ. ఐ నెవర్ గివ్ అప్ అండి. అంటే వాట్ ద రీజన్, సక్సెస్ రీజన్ ఏంటంటే ఐ నెవర్ గివ్ అప్ అండ్ ఐ టేక్ సమ్ రిస్క్ ఇన్ మై బిజినెస్. సో మనం ఒక జర్నీలో చాలాసార్లు బిజినెస్ చేసినప్పుడు 17 ఏళ్ళు, అది కూడా సోలార్ లాంటి ప్రోడక్ట్లో ఎవరికీ తెలియదు. ఈ ప్రోడక్ట్ని తీసుకొని నేను ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయండి. కొన్నిసార్లు అసలు కంపెనీ మూసేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ టైంలో మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఇవాళ మనం సక్సెస్ అవుతాం. బిజినెస్ ఏదైనా మొదలుపెట్టినప్పుడు సక్సెస్ రావడానికి టైం పడుతుంది, కానీ మన ఎఫర్ట్స్ తగ్గకూడదు, మన ఇంట్రెస్ట్ తగ్గకూడదు, మన కమిట్మెంట్ తగ్గకూడదు. ఎప్పుడైతే మనం అదే టెంపోతో, అదే ప్యాషన్ తోటి మనం చేస్తామో ఏదో ఒక రోజు మనకి సక్సెస్ వస్తుంది. ఆ టైంని ఎలా హ్యాండిల్ చేస్తామనేది చాలా క్రిటికల్. సో వీ షుడ్ నెవర్ గివ్ అప్. వెన్ వీ స్టార్ట్ సంథింగ్ వీ షుడ్ ఎండ్ ఇట్ టిల్ ద టైమ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్ ఫర్ మీ. And I also, the same thing I want to communicate to the young generation who are now actually aspiring to become good business people. So that is about my actually success reason. ఓకే, థ్యాంక్ యూ భవానీ సురేష్ గారు, చాలా బాగా చెప్పారు. పడిపోతానా లేస్తానా అని కూడా ఆలోచించలేదు, జస్ట్ పట్టుకున్నాను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇండస్ట్రీ. అప్పటికి సోలార్ ప్యానెల్స్ గురించి ఎవరికి తెలియకపోయినా కూడా ఆ ఇండస్ట్రీని పిక్ చేసి కన్సిస్టెంట్గా ఫైట్ బ్యాక్ చేస్తూనే ఉండాలి. యంగ్స్టర్స్కి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా సోలార్ సెటప్స్ వేసుకోవాలంటే చూడాలి, మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్లో ఏం చూడాలి, ఇంత లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉండాల్సిన ప్రతి పార్ట్ కూడా ఎంత ఇంపార్టెంట్, దాని లైఫ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు. దాంతోపాటు మార్కెట్లో ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ సోలార్ ఇండస్ట్రీలో ట్రూజోన్ సోలార్ ఏ బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది దాని గురించి కూడా చెప్పారు. మొత్తం మీద థ్యాంక్ యూ భవానీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ RTV, అండ్ ఆల్ ద బెస్ట్.